హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ రోజు మా తమ్ముడికి అలా జరిగిన వెంటనే మా మమ్మీ అయితే నాకు అని మా డాడీకి అయితే కాల్ చేసింది. నేనైతే ముందే చెప్పాను కదా, నేను బట్టలు వాష్ చేయడానికనే వెళ్ళాను. అది మా మమ్మీకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాను. నేను ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయం కదా మనం ఎవరము. సో మా డాడీ అయితే రీచ్ అయిపోయారు. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ అయితే చేయలేదు. నేను ఇదంతా జరిగినప్పుడు నేను 4th ఇయర్లో ఉన్నానమాట. యాక్చువల్గా ఆ రోజు నేను ఎగ్జామ్కి వెళ్ళాలి. సో 3 days పోస్ట్పోన్ అయ్యాయి అని చెప్పాను కదా. ఆ 3 days పోస్ట్పోన్ అవ్వడం వల్ల నేను మా తమ్ముడిని చూడడానికైనా వెళ్ళాను. లేకపోతే అసలు ఎగ్జామ్స్ టైం కాబట్టి నేను వెళ్ళేదాన్నో లేనో కూడా తెలియదు అనమాట. సో 3 days పోస్ట్పోన్ అవ్వడం వల్ల నేను బట్టలు ఉతకడానికి అయితే వెళ్ళాను. వెళ్ళొచ్చేసరికి ఇదంతా జరిగిపోయిందనమాట ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లలో. సో నాకు తెలిసిన వెంటనే నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. నేనైతే మా నేటివ్ ప్లేస్కి వెళ్ళాను. మా మమ్మీ వాళ్ళు మా తమ్ముడిని తీసుకొని అయితే వచ్చారనమాట. సో అరౌండ్ 9 o'clock ఏమో వచ్చారు. ఒక్కొక్కరు ఎలా మాట్లాడతారంటే తెలుసా, ఏదైనా జరిగింది అని అంటే మన ఇంట్లో తెలిసి కొంత తెలియక కొంత వాళ్ళకి నచ్చింది కొంత ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారనమాట. మా తమ్ముడికి ఇలా జరిగిన తర్వాత ఒక్కొక్కరు బుద్ధి ఏంటి, అసలు వాళ్ళ నిజస్వరూపాలు ఏంటి అనేది మాకు కూడా తెలిసాయన్నమాట. సో మా రిలేటివ్స్ అందరికీ కాల్ అయితే చేసి చెప్పేశారనమాట. అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయింది. ఒక ఆవిడ అంటది మా మమ్మీని, నీ కొడుకుని నువ్వే పొట్టలో పెట్టుకున్నావు కదా అని అంటది. ఎవరైనా కన్న కొడుకుని చంపుకుంటారా అండి? అసలు ఎలా మాట్లాడతారు? అసలే బాధలో ఉన్నారు కదా, కొంచెం ఓదార్పు మాట్లాడదామని కూడా ఉండదన్నమాట. అలా మాట్లాడతారు. మళ్ళీ ఇంకా కొంతమంది అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చేటప్పటికి చాలామంది అయితే రీచ్ అయిపోయారు మా హోమ్ టౌన్కి. సో వాళ్ళు చాలామంది అయితే బంధువులు అంటేనే చిరాకు వచ్చేలా బిహేవ్ చేశారనమాట. కొంతమంది ఉంటారు అసలు వచ్చిందేమన్నా ఫంక్షన్‌కా నవ్వుకుంటూ భోజనాలు తినడానికి. అసలు ఆ విజువల్ చూసిన తర్వాత నాకు అనిపించింది కదా, అసలు ఇలాంటి మనుషులురా బాబోయ్ అనిపించిందనమాట. అసలు ఒక పక్కన కొడుకు లాంటి వాడు, అంటే ఆ ఏజ్ పిల్లలే వాళ్ళకి ఉన్నారులేండి. ఆ ఏజ్ పిల్లోడు చనిపోయిందని తెలిస్తే అసలు ముద్దెలా దిగుతుందండి చెప్పండి. అసలు నేను ఏడుస్తూ ఉంటే నా ముందే నుంచొని మంచిగా ఎవ్వారం పెట్టుకుంటూ నవ్వుకుంటూ తింటుంటే అసలు ఒక్కొక్క మనిషిని నాకైతే ఏడుపు వచ్చిందనమాట. మా మమ్మీ వాళ్ళైతే 9 o'clock ఏమో రీచ్ అయ్యారు హోమ్ టౌన్కి. అసలు నేను మా తమ్ముడిని చూసి షాక్ అయ్యాననమాట. నేను చాలామంది అయితే రీచ్ అయిపోయారు అప్పటికే. సో ఒక్కొక్కరు అయితే ఎలా మాట్లాడతారంటే, అంటే దేనివల్ల చనిపోయారు ఏంటి అనేది అయితే మాట్లాడతారనమాట. యాక్చువల్గా తెలుసుకొని మాట్లాడండి, ఎవరి గురించి అయినా సరే ఏం జరిగిందనేది మొత్తం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సో మా మమ్మీ అయితే వచ్చేసింది. నేను మా తమ్ముడిని అయితే చూసేసాను. మా తమ్ముడు అయితే అసలు ఎలా అంటే నాకు ఎప్పుడు అక్క అని పిలిచేవాడు అనమాట. 3 నెలలు మా ఇంట్లో తిరిగి నన్ను అక్క అన్న పదానికి దూరం చేసిండు. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వాడు అసలు ఎవరైనా సరే ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఎలా ఉంటున్నారు అనేది కూడా తెలియదు అనమాట. ఈ మధ్య ఈ వీడియోస్ మా తమ్ముడి గురించి చెప్పడం స్టార్ట్ చేశాక ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి మేము ఎలా ఉంటున్నాం అక్క, ఏంటక్క, ఎక్కడ ఉంటున్నారు అక్క అని అయితే ఫోన్లు చేస్తున్నాను అనమాట. ఎంతవరకైనా తమ్ముడితోనే అండి. తమ్ముడు సో నాకు తెలిసింది, నేను విన్నది ఒక విషయం చెప్తాను వినండి. ఎప్పుడైనా పిల్లలు చెప్పారు కదా అని చెప్పేసి గుడ్డిగా అయితే వెళ్ళకండి. మీరు ఏంది అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళని అయితే చూసుకొని పంపించండి. అండ్ పిల్లలకు కూడా చెప్తున్నాను, మనం పోతే మా అక్క ఉందిలే, మా తమ్ముడు ఉన్నాడులే, లేకపోతే మా అన్నయ్య ఉన్నాడులే అనుకోకండి. వాళ్ళు ఎటో అటు వెళ్ళిపోవాల్సిందే కదా, చావు పని పెళ్ళని వెళ్ళిపోవాలి. మీరు ఉంటే వెనకాల ఇంకా సపోర్ట్గా ఉంటుంది. కానీ మీరంతటా మీరు మీ జాగాలో వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది? వాళ్ళు ఎంతైనా సరే ఎవరైనా కన్న కొడుకు మీదకి ఎవ్వరు రారండి. పిల్లలైతే చెప్తున్నాను, ఏదైనా ఉంటే కొట్లాడండి అంతేగాని ఇలా అయితే చేసుకోవద్దు. ఫ్రెండ్ అన్నాడని, లేకపోతే ఇంకేదో జరిగిందని, మార్క్స్ తక్కువ వచ్చాయని, లేకపోతే కాలేజీలో సెమిస్టర్స్ ఉన్నాయని, చిన్న విషయాలకి, చిన్నవి కాదు మీకు పెద్దయే కానీ చిన్న విషయాలే అంటారు చూసేవాళ్ళు. ఇది కాకపోతే ఇంకొక రోజు, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఏదో ఒక రోజు మన రోజు వస్తుంది కదా. సో మన ఇంట్లో పేరెంట్స్ కూడా అదే చెప్తారు. మీరు వెళ్ళిపోతే మీ ప్లేస్లో ఎవ్వరు రీప్లేస్ అవ్వరు. ఎంత అన్నయ్య అయినా కూతురైనా సరే, చెల్లెలైనా బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే మీ ప్లేస్ మీదే, ఎవరి ప్లేస్ వాళ్ళదే అనమాట. మీ జాగాలో మీరు వెళ్ళిపోకుండా నెక్స్ట్ వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. నన్నే చూడండి, తమ్ముడు ఏమనుకున్నాడు, అక్క ఉంది కదా అనుకున్నాడు. సో వాడంతటా వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతే పేరెంట్స్ ఇద్దరే అని నేను ఎంత నర్వస్ ఫీల్ అవుతానో నాకు తెలుసు. సో మీరు అలా చేయొద్దు. ఎందుకంటే మీ ప్లేస్ మీదే, ఎవరి ప్లేస్ వాళ్ళదే. సో మీరే మీ పేరెంట్స్ని మీరే చూసుకోవాలి. కానీ ఎవరు వచ్చి అయితే చూస్తారని అయితే నమ్మకం పెట్టుకొని మీరంతటా మీరు ఏదేదో పిచ్చి పనులు అయితే చేయొద్దు అనమాట. సో నేను అప్పుడైతే 4th ఇయర్లో ఉన్నానని చెప్పాను కదా. సో ఆ రోజు జరిగిన రోజు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవడం వల్ల 3 days
డేస్ నేనైతే వెళ్ళానమాట. 3 డేస్ అంటే యాక్చువల్గా మా తమ్ముడు థర్డ్ డేన నాకు ఎగ్జామ్ అయితే నెక్స్ట్ డేకి ఎగ్జామ్ ఉందనమాట. సో అందరూ ఒకటే అనమాట, ఎగ్జామ్ ఉంది కదా నువ్వు వెళ్ళు, నువ్వు బయలుదేరు, ఇంకా నువ్వు బయలుదేరు అంటే నేను ఒక్కటే మాట అన్నాను, ఎగ్జామ్ ఇప్పుడు కాబట్టి ఇంకొకసారి నేనైతే వెళ్ళను, మా పేరెంట్స్తోనే ఉంటానని స్టాండ్ తీసుకున్నాను. మా పేరెంట్స్ కూడా ఏమనలేదనమాట. సో వద్దులే అంత కంపేర్ చేయొద్దు, తను ఉంటుంది ఇక్కడే, నెక్స్ట్ సెమిస్టర్కి రాసుకుంటుందిలేండి అని చెప్పేసి ఉంచేశారనమాట. సో నేను ఆ సెమిస్టర్ అయితే స్కిప్ చేసేసాను అనమాట, మొత్తానికే స్కిప్ చేసేసాను. అసలు నా బంధుత్వం లేని నా ఒక ఫ్రెండ్, అసలు అంటే కాలేజ్ హాస్టల్లో పరిచయమైన ఫ్రెండ్ ఒక 7 days to 10 days నాతోనే ఉండి నన్ను మా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంది. కానీ సొంత రిలేటివ్స్, సొంత దగ్గరోళ్ళు అనమాట, వాళ్ళు ఏమన్నారు తెలుసా, చూస్తే భయపడతారో అందుకని తీసుకురాలేదు అన్న మాట నాతోనే నా ముందే అనేసరికి నాకైతే నిజంగా అనిపించింది కదా, ఏంటి మనుషులు అంటే. వాళ్ళేం చిన్నపిల్లలు ఏం కాదండి, నా ఏజ్ ఉంటుంది, సేమ్ ఏజ్ ఉంటుంది వాళ్ళకి కూడా. నేనైతే బాధ అనిపించింది, తను నా ఫ్రెండ్ కూడా నా ఏజే, తను కూడా మేమంతా ఒకటే ఏజ్. సో అలా అనేసరికి నాకు బాధ అనిపించింది. ఇంకొకళ్ళు ఏమో వీడియో కాల్ చేసి అలా చూపిస్తుంటే ఇదేమన్నా డ్రెస్లా అలా వీడియో కాల్ చేసి చూపించడానికి అని అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ లాగా బిహేవ్ చేశారనమాట మా తమ్ముడు అప్పుడు. సో అందుకనే బంధుత్వాలన్నా నాకు అంతగా నచ్చదు. సో వాళ్ళ నిజస్వరూపాలన్నీ తెలుసుకున్నానమాట. ఇది జరిగింది. సో ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.